పాతకాలం సినిమాలలో ఊర్లో తిరుగుబాటు చేసి హత్యకు గురైన తండ్రి, పెద్దయిన తరువాత వ్యవస్థలో మార్పు తీసుకువచ్చి ప్రతీకారం తీర్చుకునే కొడుకు. ఈ ఫార్ములాతో కొన్ని వందల వేల సినిమాలు వచ్చాయి. మళ్ళీ అదే ఫార్ములాని మిక్సీలో వేసి గేమ్ చేంజర్గా తీశాడు శంకర్. భారతీయుడు 2తోనే శంకర్ సినిమా అయిపోయిందని తెలిసిపోయింది. గేమ్ చేంజర్తో అది మరోసారి రుజువైంది. గేమ్ చేంజర్ సినిమా పండగ సినిమాలలోనే అట్ట ప్లాఫ్ మూవీ కాబోతోందా? కథ, కథనం అన్నీ పాత సినిమాలకు కాపీనా? రామ్ చరణ్ తండ్రి పాత్రధారికి నత్తి, అతని స్నేహితుడు శ్రీకాంత్. ఊర్లో మార్పు కోసం పెత్తందారులకి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు సీనియర్ రామ్ చరణ్. డబ్బులేని రాజకీయం చేయాలనేటువంటిది అతని ప్రయత్నం. పారిశ్రామికవేత్తలు, లీడర్లు కుమ్మక్కు అయిపోవటాన్ని వ్యతిరేకిస్తుంటాడు. చివరికి స్నేహితుడు శ్రీకాంత్ ద్రోహానికి బలవుతాడు. అతని భార్య అంజలి బిడ్డతో పారిపోతుంది. ఆ బిడ్డే జూనియర్ రామ్ చరణ్. మొదట ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. హీరోయిన్ కియారా కోరికపై మళ్ళీ ఐఏఎస్ అవుతాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. ఇది పాత ఫార్ములానే. ఎలక్షన్ కమిషనర్ అవుతాడు. వ్యవస్థలో మార్పు కోసం అధికారికంగా పోరాడుతుంటాడు. తండ్రిని చంపిన శ్రీకాంత్ రియలైజ్ అవుతాడు. కొడుకుని సీఎం చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇక ఎస్జే సూర్య టిపికల్ పొలిటికల్ విలన్. రామ్ చరణ్, సూర్య మధ్య ఎత్తులు పై ఎత్తులతో సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంది. శంకర్ తన ఓల్డ్ బ్రాండ్ అవినీతిపై వ్యతిరేక పోరాటం కాన్సెప్ట్ నే మళ్ళీ వాడుతున్నాడు. 30 ఏళ్ల క్రితం నాటి ఫార్ములా ఇంకా వాడాలనుకోవటం శంకర్ అమాయకత్వం. రామ్ చరణ్ యాక్టింగ్ రొటీన్. హీరోయిన్ హైట్ ముందు తేలిపోయాడు. కథ, కథనంకి తాడు బొంగరం లేదు. కొత్తదనం అంతకన్నా లేదు. సంక్రాంతికి వచ్చి కొంత బతికిపోయింది గేమ్ చేంజర్. లేదంటే సాయంత్రానికి బాక్సులు కూడా వెనక్కు వచ్చేస్తాయి. మెగా ఫ్యాన్స్ కూడా బలుకొని ఈ సినిమా ఆడించాల్సిందే. పాటలు కూడా ఏం బాలేదు. సినిమాకి అసలు ఖర్చు పెట్టలేదు. ఇన్నేళ్లు ఎందుకు తీశారో అసలు అర్థమే కాదు. నిజం చెప్పాలంటే దిల్ రాజుకి పెద్ద బొక్కే. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోస్ కూడా లేవు కనుక అదొక బొక్క. పండగ సినిమాల పోటీ నుంచి మొదటి రోజే గేమ్ చేంజర్ అవుట్. జనవరి 10న విడుదలైతే కష్టంపై 16 వరకు ఆడించాల్సిందే.